దేశాలకు ఇరాన్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. శాంతి కావాలన్నా యుద్ధం ఆగాలన్నా కూడా తాము చెప్పినట్టు వినాల్సిందే అంటూ కూడా డెడ్ లైన్ అయితే పెట్టిందని చెప్పాలి. అయితే సుమారుగా 1 మంత్ నుంచి కూడా పశ్చిమ ఆసియాలో కూడా యుద్ధ వాతావరణం మనం చూస్తూనే వస్తున్నాం. ఎక్కడా కూడా ఇరాన్ అయితే గల్ఫ్ దేశాలనే టార్గెట్ చేసుకుని యుద్ధం అయితే కొనసాగిస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలు పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో పడిపోయాయని చెప్పాలి. సో అయితే ఇప్పుడు ఈ తాము చెప్పినట్లు వింటేనే కానీ యుద్ధం ఆగదంటూ కూడా ఇరాన్ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మరో పక్కన ఏదైతే గల్ఫ్ దేశాలైన కువైట్, సౌదీ, ఖతార్, యుఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, ఇరాక్లకు కూడా ఫైనల్ కాల్ చేసింది ఇరాన్ అనే చెప్పాలి. సో ఇప్పుడు కనుక తాము చెప్పినట్టు వినకపోతే పరిస్థితి మరింత ఉధృతంగా మారే అవకాశం ఉందంటూ కూడా ఇరాన్ అయితే వార్నింగ్ ఇచ్చింది. తమ గగన తలాలను వినియోగించుకోవడానికి యుఎస్, ఇజ్రాయెల్కు అనుమతి ఇవ్వొద్దంటూ కూడా అల్టిమేటం అయితే జారీ చేసింది. ఏ దేశం పైనైనా ముందస్తుగా దాడి చేయం, కానీ మాపై దాడి జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ కూడా మరో పక్కన శత్రువులకు సహకరించిన వారిని వదిలిపెట్టమంటూ కూడా ఇప్పటికి ఇరాన్ అయితే వార్నింగ్ ఇస్తుంది. అలాగే గల్ఫ్ కంట్రీలను హెచ్చరిస్తూ వస్తున్నారు ఇరాన్ అధ్యక్షుడనే చెప్పాలి. సో ఇప్పటికే పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందని చెప్పాలి. ప్రధానంగా గల్ఫ్ దేశాలని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లతో, మిస్సైళ్లతో కూడా ఎగబడుతుందని చెప్పాలి. ఒక పక్కన అటు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇటు యుద్ధం ముగించే దశకు వచ్చింది, యుద్ధానికి గ్యాప్ ఇస్తున్నాము లేదా యుద్ధం ముగుస్తుందంటూ చెప్పుకొస్తున్నా కూడా ఎక్కడా దానికి సంబంధించిన మూలాలు అయితే కనిపించట్లేదని చెప్పాలి. ఒక పక్కన మరో ఇరాన్ అయితే అటు డ్రోన్లతో, మిస్సైళ్లతో ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది. దానికి ప్రతిదాడులు కూడా జరుగుతూ వస్తున్నాయి. అయితే గల్ఫ్ దేశాలకు ఇదే ఫైనల్ వార్నింగ్ అనే చెప్పాలి. సో ఇప్పుడు కనుక అటు ఇరాన్ చేసిన వార్నింగ్ ని కనుక గల్ఫ్ దేశాలు పట్టించుకోకపోతే యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు అయితే మనకి క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయని చెప్పాలి. సో ఏదైతే ఇప్పటికే అల్టిమేటం కూడా జారీ చేసింది, మీకు శాంతి కావాలన్నా దాడులు ఆగాలన్నా కూడా తాము చెప్పినట్లు వినాల్సిందంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరి దీనిపై గల్ఫ్ దేశాలు ఎలా స్పందిస్తాయి, సో అసలు ఇరాన్ చేసిన వ్యాఖ్యలను ఎలా తీసుకుంటాయి అనేది కూడా ఇప్పుడు చూడాలి. మరి దీనిపై అలాగే అటు ఇజ్రాయెల్ కానివ్వండి, అమెరికా కూడా స్పందిస్తుందా లేదా అనేది కూడా చూడాలి. మరో పక్కన గగనతలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వినియోగించుకోవడానికి యుఎస్, ఇజ్రాయెల్కు అనుమతి ఇవ్వొద్దంటూ కూడా చెప్పాయి. సో ఇప్పటికే వాటిని అనుసంధానం చేసుకునే అటు ఇజ్రాయెల్ కానివ్వండి అలాగే అమెరికా కూడా దాడులకు తెగబడుతుంది. ఇరాన్ పక్కన ఏదైతే ఇరాన్ను పూర్తిగా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాలనే నెపంతోనే అటు ఒక పక్కన యుద్ధం జరుగుతుంది. సో అయితే ఇరాను ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా గల్ఫ్ దేశాలను కూడా టార్గెట్ చేసుకుని అయితే యుద్ధం కొనసాగిస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గల్ఫ్ దేశాలపై యుద్ధం ఆగాలంటే, శాంతి జరగాలన్నా కూడా మేము చెప్పినట్టు వినాల్సిందే అంటూ కూడా ఇరాన్ అయితే అల్టిమేటం జారీ చేసింది. మరి దీనికి ఇరాన్, గల్ఫ్ దేశాలు ఎలా స్పందిస్తాయి? ఒక పక్కన అటు నెతన్యాహు కానివ్వండి, ట్రంప్ కానివ్వండి, మరి దీనిపై స్పందిస్తారా లేదా, ఇక మీదట ఎలా ఉండబోతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారిందని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఫైనల్ వార్నింగ్ అనే చెప్పుకోవాలి. ఇరాన్ ఇచ్చిన ఇప్పుడు అల్టిమేటం చూస్తుంటే అలానే ఉంది. మరి గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఇరాన్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూస్తాయనుకోవచ్చు? యుద్ధం మరింత తీవ్రతరం అవ్వబోతుంది అనుకోవచ్చా? తాజా అప్డేట్స్ ఏంటి? పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ కు మరో వార్నింగ్ ఇచ్చింది. గల్ఫ్ దేశాలకు ఫైనల్ వార్నింగ్ కూడా ఇరాన్ చెబుతుంది. శాంతి కావాలనుకున్నారా, దాడులు ఆగాలనుకుంటున్నారా అనేది ప్రధానంగా మీరే నిర్ణయించుకోవాలంటూ కూడా ఈ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రకటన చేశారు. ఇక తాము చెప్పినట్లుగా వినాల్సిందంటూ కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్ ఆఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కి సంబంధించిన 6 కంట్రీస్, ఈ అమెరికాకు సంబంధించి ఇటువంటి పర్మిషన్లు తమ గగనతలాలు వినియోగించుకోవడానికి పర్మిషన్లు ఇవ్వొద్దు అనేది ప్రధానంగా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. కువైట్, సౌదీ, ఖతార్, యుఏఈ, జోర్డన్, బెహ్రెయిన్, ఇరాక్లకు ఒక ఫైనల్ కాల్ గానే భావించాల్సి ఉంటుందంటూ కూడా ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. అంటే తమ గగనతలాలకు వినియోగించుకోవడానికి అమెరికా అలాగే ఇజ్రాయెల్ కు ఎటువంటి అనుమతులు ఇవ్వొద్దు అనేది కూడా అల్టిమేటం కూడా జారీ చేసింది. ఏ దేశం పైన ముందస్తుగా మేము దాడి చేయము, కానీ మాపై దాడి జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోమనేది ప్రధానంగా ఇరాన్ అధ్యక్షుడు తెలియజేస్తున్నారు. ఇక శత్రువులకు సహకరించిన వారిని కూడా మేము వదిలిపెట్టమంటూ కూడా చెప్తున్నారు. ఇక గల్ఫ్ కంట్రీలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ హెచ్చరికలు జారీ చేశారు. మొదటి నుంచి కూడా మీరు మాకు శత్రువులు కాదు, మీరు శత్రు దేశాలకు ఆశ్రయం కల్పిస్తున్నారు కాబట్టి మీ
ప్రాంతాల నుంచి మాపై దాడులు చేసేందుకు వైమానిక స్థావరాలను, ఎయిర్ బేస్లను వినియోగించుకుంటున్న నేపథ్యంలోనే మిమ్మల్ని కూడా శత్రువులుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు వారికి సంబంధించిన గగనతలాలు ఏవైతున్నాయో ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఇజ్రాయెల్, అమెరికాకు పర్మిషన్లు అనేవి ఇవ్వద్దు, ఒకవేళ అనుమతులు ఇస్తే మాత్రం మీపై దాడులు చేస్తాము, మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది అనేది కూడా ఒక ఫైనల్ వార్నింగ్ అయితే మసూద్ పెజెష్కియన్ ఇచ్చారు. ఇక దీనిపై గల్ఫ్ కంట్రీస్ ఏ విధంగా స్పందిస్తాయనేది కూడా చూడాల్సి ఉంది. కానీ మొదటి నుంచి కూడా ఈ యుద్ధం ఈ రోజు 28వ తేదీ, గత నెల 28వ తేదీన యుద్ధం ప్రారంభమైంది. ఈ 28 రోజులుగా కూడా యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలు, గల్ఫ్ కంట్రీస్ కూడా యుద్ధ ప్రభావానికి గురయ్యాయి. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడి చేస్తున్న నేపథ్యంలో ప్రతిగా అంటే ఆయా దేశాల్లో ఉన్న ఎయిర్ బేస్లను, వైమానిక స్థావరాలను వినియోగించుకుని అమెరికా ఇరాన్ పై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆ ప్లేసెస్ కూడా, ఆ కంట్రీస్ లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం ఏవైతే ఉన్న ఎంబసీ కార్యాలయాలపైన దాడులు చేస్తుంది. ఆర్థికంగా అమెరికా కూడా నష్టం మిగిల్చాలని కూడా ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా దాడులు చేస్తున్నారు. ఇప్పుడు అమెరికాకు, ఇజ్రాయెల్ కు ఇటు గల్ఫ్ కంట్రీస్ లోని గగనతలాలను వినియోగించుకునే విధంగా అనుమతి ఇస్తే మాత్రం ప్రతిగా మీపై దాడులు చేస్తాము అనేది కూడా ప్రధానంగా ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తోంది. అఖిల, శివ, అయితే ఇప్పుడు ఇరాన్ హెచ్చరికల్ని గల్ఫ్ దేశాలు పాటిస్తాయి అనుకోవచ్చా? ఎందుకంటే ఒక పక్కన ఎక్కడ అటు యుఎస్ కానీ ఇజ్రాయెల్ కూడా ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. సో ఇప్పుడు కనుక గల్ఫ్ దేశాలకి వీరు సహాయం చేస్తే దాడులు మరింత తీవ్రతరం అయ్యే ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్ గా మళ్ళా ఒకవేళ గల్ఫ్ కంట్రీస్ కనుక ఈ అమెరికాకు, ఇజ్రాయెల్ కు వారి గగనతలాలను వినియోగించుకోవడానికి అనుమతిస్తే మాత్రం రెగ్యులర్ గా ఏ విధంగా దాడులు చేస్తున్నారో అదే విధంగా మళ్ళా దాడులు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ దీనికి ఇరాన్ హెచ్చరికలకు గల్ఫ్ కంట్రీస్ ఏ విధంగా స్పందిస్తాయనేది కూడా వేచి చూడాల్సి ఉంది. అఖిల, ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం అయితే అటు ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ పై అటు గల్ఫ్ దేశాలు ఎలా స్పందిస్తాయి అనేది కూడా వేచి చూడాల్సిన సిచ్యువేషన్ నెలకొందని చెప్పాలి. ఒకవేళ గగనతలంలోకి వారు అనుమతిస్తే కనుక ఇటు అమెరికా, అటు యుఎస్ కానివ్వండి, ఇజ్రాయెల్ కానివ్వండి, వారికి అనుమతిస్తే కనుక మరింత దాడులు మరింత తీవ్రతరం చేస్తామంటూ కూడా ఇరాన్ అయితే చెప్పుకుంటూ వస్తుంది. మరి ఇప్పుడు ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ని గల్ఫ్ కంట్రీస్ ఎలా తీసుకుంటాయి? దీన్ని నిజంగా పాటిస్తాయా, లేదంటే మరొక ప్లాన్ ఏమన్నా వేస్తారనేది కూడా వేచి చూడాలి. సో ఎక్కడ కూడా అటు మిస్సైల్, డ్రోన్లతో కూడా అటు గల్ఫ్ కంట్రీస్ పై ఎగబడుతుందనే చెప్పాలి ఇరాన్. సో ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో అటు గల్ఫ్ దేశాలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి? సో ఇప్పటికైనా యుద్ధం తగ్గే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేదా? గత కొన్ని రోజుల నుంచి కూడా యుద్ధం ఆపేస్తున్నాము, మాట్లాడుకుంటున్నాం, చర్చలు జరుగుతున్నాయంటూ కూడా అటు ట్రంప్ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. బట్ అలాంటివి ఏమీ జరగట్లేదంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తుంది ఇరాన్. సో ఈ నేపథ్యంలో ఫైనల్ వార్నింగ్ అయితే ఇచ్చింది, అల్టిమేటం కూడా జారీ చేసింది గల్ఫ్ దేశాలకి ఇరాన్ అనే చెప్పాలి. సో ఇప్పుడు గల్ఫ్ దేశాలు తీసుకున్న నిర్ణయాలే రాబోయే రోజుల్లో యుద్ధ ప్రభావిత ప్రాంతాలైనా ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో అవే యుద్ధం జరిగే తీరునైతే ఇప్పుడు మనం చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలు తీసుకునే నిర్ణయాలే ఇరాన్ యుద్ధం చేస్తుందా లేదంటే శాంతి నెలకొల్పుతుందా అనేది కూడా వేచి చూడాలని చెప్పాలి. సో తమ గగనతలంలోకి ఎవరికైనా శత్రువుల్ని కనుక రాణిస్తే, శత్రువులకి సహాయం చేస్తే ఎక్కడ కూడా మేము ఊరుకోబోము, ఎక్కడ వెనక్కి తగ్గము, ఖచ్చితంగా దాడులు చేసి తీరుతాము. సో అలాగే ఎవరిపైన కూడా మేము ఊరికే దాడి చేయం, మా జోలికి వస్తేనే మా ఆర్థిక వ్యవస్థను కనుక దెబ్బ కొట్టాలని చూస్తే తిరిగి మేము దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ అయితే క్లియర్ కట్గా చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు దీనిపై సో ఏ దేశం ఎలా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. మరి ట్రంప్ అలాగే నేతన్యాహు కూడా ఇరాన్ ఇచ్చిన వార్నింగ్కి స్పందిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి.